హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్యలో రాముని మందిరం నిర్మాణం జరుగుతుంది. ఇక నుంచి మనం అంతా కూడా రామ జన్మభూమిలో రాముని దర్శనం చేసుకోబోతాము. సుమారు 500 సంవత్సరాల నుంచి ఆరాటపడుతూ పోరాటం చేస్తున్నట్టు హిందువులకు చిరకాల స్వప్నం రేపు జనవరి 22వ తారీఖున కళ నెరవేరబోతుంది. ఆ రోజే రామ మందిరం ప్రారంభమవుతుంది. మరి ఆ రోజే ముహూర్తంగా ఎందుకు నిర్ణయించారో మనం తెలుసుకుందాం. జనవరి 22వ తారీఖు మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉదయము అభిజిత్ ముహూర్తంలో రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు. మరి అభిజిత్ మహాముహూర్తం అనగానే ఏమిటంటే, అభిజిత్ అంటే వాస్తవానికి మనకున్నటి నక్షత్రాలలో ఒక నక్షత్రం పేరు అభిజిత్ నక్షత్రము. ఈ అభిజిత్ నక్షత్రము వాస్తవానికి మనకున్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాల ప్రకారమే ముహూర్తాలు గడియలు నిర్ణయిస్తాము. 27 తర్వాత 28వ నక్షత్రం అభిజిత్ నక్షత్రం. వాస్తవానికి ఇది కనిపించదు. ఇది నక్షత్రాలలో కనిపించని నక్షత్రము, వెలుగు మాత్రమే ఉంటుంది. నక్షత్రం ఉంది, దీని వెనక పురాణ కథ కూడా ఉంది. ఈ వాస్తవానికి శ్రావణ నక్షత్రము చంద్రుని మీద అలిగి ఈ విషయం ఏంటో తెలుసుకోవడానికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అభిజిత్ నక్షత్రం యొక్క ఆవిర్భావం కానీ ఇది ఏ విధంగా వచ్చిందో పురాణ కథ ప్రకారం తెలుసుకుందాం. మనకు తెలుసు 27 నక్షత్రాలు ఉన్నాయని. ఆ 27 నక్షత్రాల ప్రకారమే గడియలు ముహూర్తాలు వస్తుంటాయి. ఆ నక్షత్రాలన్నీ సమూహము, దానికి వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి. అలా 27 నక్షత్రాలను విష్ణువు చంద్రునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అయితే చంద్రుడు రేవతి నక్షత్రం మీదనే మక్కువ చూపించడంతో శ్రావణ నక్షత్రం కొంచెం అలకపోని ఈ విషయాన్ని తెలుసుకునే నిమిత్తమై విష్ణు మహాదేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు తాను వెళుతూ తన నీడనక్కడ పెట్టేసి విష్ణువు దగ్గరికి వెళ్ళడం, ఆ నీడ, ఆ ఛాయ పేరే అభిజిత్తు. ఆ ఛాయ నీడ అంటే అంతకుముందు ఉన్నటువంటి శ్రావణ నక్షత్రం అంత మాదిరిగా కనిపించకుండా నీడగా నిశ్చలత్వంలో ఉంటుంది. ఈ అభిజిత్ మహాముహూర్తం 28వ నక్షత్రంగా పేరుంది. అయితే ఈ అభిజిత్ ముహూర్తానికి వ్యవహారికంగా పల్లెటూరులో గడ్డపార ముహూర్తం అని అంటుంటాం. వాస్తవానికి మనకి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే గడియారాలు, వాచీలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ రకరకాల పరికరాల ద్వారా గణిస్తున్నప్పటికీ వెనకటి కాలంలో సూర్యగమనాన్ని ప్రకారము మన చుట్టూ ఉన్న పరిసరాల్లో నీడను లేదా వస్తువు యొక్క నీడ క్రమాన్ని గమనిస్తూ సమయాన్ని అంచనా వేసేవారు. ఆ విధంగా పల్లెటూరులలో ఒక గడ్డపారని పాతిపెట్టినప్పుడు దాని నీడ ఎప్పుడైతే అలా తగ్గుతూ వెళ్ళిపోతుందో, గడ్డపారలోకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత నీడ కనిపించదు. సూర్యోదయం పెరుగుతున్న కొద్దీ ఆ గడ్డపార యొక్క నీడ తగ్గుతూ వెళ్తుంది. చివరికి ఒక స్థాయికి వచ్చిన తర్వాత అసలు నీడ కనిపించదు. క్రమంగా మళ్ళీ నీడ ఆపోజిట్ సైడ్ ఇలా పెరుగుతూ కనిపిస్తుంది. ఈ నీడ కనిపించకుండా ఉన్నంత కాలాన్ని అభిజిత్ మహాముహూర్తం అంటారు. ఇలా సుమారు ఒక గడియ సేపు ఉంటుందంట. ఈ ముహూర్తాన్ని అభిజిత్ మహాముహూర్తం అంటారు. ఈ ముహూర్తంలో గతంలో గ్రామాలలో వ్యవసాయదారులు పంట పొలాలలో పనులు ప్రారంభిస్తానికి కానీ, నార్లు చేయడానికి కానీ మంచి ముహూర్తంగా భావిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఉదయం పగలుతో సమానం, పగలుకు ఉదయానికి రాత్రికి సమానంగా మధ్యాహ్నం సమయానికి ఈ అభిజిత్ మహాముహూర్తం అని చెప్పవచ్చు. అంత విశిష్టమైనటువంటి ఈ ముహూర్తంలో రాముని మందిరము ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ రోజు మనం అందరం కూడా వీక్షించుదాం, రామ జపం చేద్దాం. జై శ్రీరామ్.